ఇవి నారవే కదా, నీకు తెలుస్తాయి కదా. అర్థం కాలే. ఇచ్చేసా అన్న. అదే 10 10 10 15 అదే. అది పండినట్టు చూడు. ఫైనల్ గా మామిడికాయతో కొట్టించేసాం. రేపు ఇంటికైతే పోతున్నాం. ఒక్కటి డిక్కీలో పెట్టేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఏంది ఇంత పొద్దున్న లేచినా అని చూస్తున్నా. అసలు ముచ్చట ఏంటంటే మా అమ్మ వచ్చి పొద్దుగాల లేపి ఏమన్నదంటే పోయి మామిడికాయలు కొట్టించుకురా పోరా, పచ్చడి పెడదాం. పొద్దున్న టైం 7:30 అవుతుంది. పొద్దుగాల లేపి పచ్చడికి మామిడికాయలు కొట్టించుకొని రమ్మని. అయ్యో పోతున్నాయి ఇక మామిడికాయలు కొట్టించుకొని రావాలి ఇప్పుడు. వీళ్ళైతే అస్సలు వినమాట. పట్టుకోరా. ఇంత పొద్దుగా లేపి అసలు మామిడికాయలు అంటే మనకి లేచుడే లేవం పొద్దున. కానీ మామిడికాయలు కొట్టించుకురావాలి, ఇంత పెద్ద పంచాయతీ అది. వీళ్ళ కోసం పొద్దున్నే లేచి మామిడికాయలు కొట్టించుకోనికి పోవాలి. సో గాయ్స్, మీ ఇంట్లో కూడా ఇట్లనే పచ్చళ్ళు పెట్టరు అని సాగొడతారా? ఏం చేస్తాం మనం, ఇక ఏం చేయలేం. పోవాలి, కొట్టించుకొని రావాల్సిందే. ఇక పోతున్నా. ఇప్పుడు ఇది సమ్మర్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఇదే పంచాయతీ, పచ్చళ్ళు మామిడికాయలు. సో మీ ఇంట్లో ఇట్లనే ఉంటుందా పరిస్థితి? ఉంటే జర కామెంట్ పెట్టరు జర కింద. ఊకే ఏంది పచ్చళ్ళు ఒకసారి పెట్టుకుంటే కాదా, మొత్తం ప్రతిసారి పెట్టాలంటారు. ఇప్పుడు పొద్దున్నే నిద్ర వేస్ట్. ఇళ్ళ కోసం పచ్చళ్ళ కోసం పోవాలి ఇప్పుడు. ఇప్పుడే మామిడికాయలు తీసుకున్నా. సో మామిడికాయ అయితే కడిగిపిస్తున్నాం. ఫస్ట్ కడిగిపించిన తర్వాత కట్ చేస్తారంట. కడుగుడు ఏందో కట్ చేసుడు ఏందో ఏమో నాకు అది అసలు అర్థం కావట్లేదు. వేసాయి అన్నీ వేసేటి. ఇంకో ఇవి నారవే కదా, నీకు తెలుస్తాయి కదా. అర్థం కాలే. ఇచ్చేసా అన్న. ఫైనల్ గా మామిడికాయతో కొట్టించేసాం. రేపు ఇంటికైతే పోతున్నాం. ఒక్కటి డిక్కీలో పెట్టేసి. ఓపెన్ పెట్టేసి. మామిడికాయ అయితే కొట్టించేసాం. ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో గాయ్స్, ఇప్పుడే మామిడికాయలు తీసుకొచ్చిన ఇంటికి కట్ చేయించి. సో ఇప్పుడు దీనికి అడుగుతారంట, చూడాలి. మంచిగా ఉన్నాయా కట్ చేసిన మామిడికాయలు? ఓకే. మా అమ్మమ్మ పెడుతుంది మామిడికాయ పచ్చడి ఇవాళ. ఇవ మా నానమ్మ.
అల్లము, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం పొడి, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి ఈరోజు మేము బండి వాళ్ళ ఇంట్లో పచ్చడి పెడుతున్నాం. ఇయ్యప్రాళ్ళు ఇద్దరు. అదే వెళ్ళిపోయాలా అందులోనే అడుగుతారా? అడగము. ఎల్లిపాయలు పక్కన పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు పచ్చడి. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అవి అడగాలి కదా. ఫస్ట్ అవి కడగాలి, ఆరబెట్టాలి. ముక్కలు తడి లేకుండా ఆరబెట్టాలి. ఆరబెట్టి 25 కాయకి కేజీ అల్లము, 1/2 కిలో ఎల్లిపాయలు, 300 గ్రాములు జీలకర్ర, 50 గ్రామ్స్ ఆవాలు, మెంతులు. నాకు కూడా తెలుసు. 1 కేజీ పల్లి ఆయిల్, పల్లి ఆయిల్, ఉప్పు 1 కేజీ ఉప్పు. సో ఇప్పుడు ఫస్ట్ మామిడికాయలు అయితే కడుగుతాం అన్నమాట. మామిడికాయలు కడగాలి. మామిడికాయలు సాల్ట్ సరిపోతాయి. మామిడికాయలు రండి. మెల్లగా జాడి జరపాటు. ఏంటిది జాడి? ఇక్కడ కడుగుతావా సింకులా? ఇంట్లో కాదు, వెనకాల. జాడి మెల్లగా జరుపు. మరి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బెడ్రూమ్ పెట్టి తొక్కుట్లో కాదు, బారూమ్ల కాడ తీసుకోపో. అందులో ఆరబోయి అన్నట్టు అందేసింది. ఆరబెట్టాల. కట్టుకో బాపు. ఏందది? ఫస్ట్ నూనె పోసుకోవాలి. మేము 1 లీటర్ నూనె పోసుకున్నాము. మళ్ళీ దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసాము. అవి చిటపటలు ఆడిన తర్వాత అల్లము, ఎల్లిపాయ మిక్స్ చేసి, అది ఒక కిలో అల్లము, 1/2 కిలో ఎల్లిపాయలు మిక్స్ చేసుకొని ఇందులో నూనెలో వేసి బాగా కొంచెం గోలే వరకు ఇట్లా చేసి మనము తర్వాత దించిన తర్వాత చల్లార పెట్టాలి. అది మెంతుల పొడి, పొడి, ఆవాల పొడి, పసుపు. ఇది అవి అందులో చల్లారిన తర్వాత ఇవన్నీ వేసి కారము, ఉప్పు అవన్నీ వేసేసి బాగా కలిపి ముక్కలు అందులో వేసుకుంటా కలుపుకుంటా జాడీలో వెతుకోవాలి. సో ఇప్పుడు ఏంది ఉడకాలి? ఇది కాసేపు బాగా ఉడకాలి. అల్లం పేస్ట్, ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేగాలి. ఇట్లా స్మెల్ రావాలి. ఇట్లా మంచిగా వస్తుందా వాసన? వస్తుంది. మరి మేమైతే పల్లి నూనెనే వాడతాం. పల్లి నూనెనా? ఎట్లా అనేది లేదు. జల్లి పచ్చడి చేస్తే తింటాం.
మసాలా అయింది అది మొత్తం సగం ఈమెం చేస్తుంది? ఓ అమ్మ ఏం చేస్తున్నావు? కాయలు నీట్గా ఏరుతున్నాను. ఏరుతున్నాం, నేను కూడా ఏరుతా. జీడి ఉంచాలా పడేయాలా? ఉంచు. తర్వాత వేద్దాం. కొంచెం కావాలంటే మళ్ళీ మంచిగా వేసి ఇప్పుడు పచ్చడి కలుపుతున్నా. ఫ్యాన్ బంద్ చేయి. అదేంది అది? ఆగు, నేను ఇంకే దీని కింద అంటుందని ఇక్కడ పెడుతున్నా. ఇంకా స్టార్ట్ చేయలేదు. అది ఏంటంటే ఏం చెప్పాలి, ఎల్లిపాయలు తెలివా? అది కాదు, నువ్వు చేతిలో పట్టుకో, వైట్ కలర్. చేతి మీద పట్టుకున్నాను. ఇగో ఎల్లిపాయలు రా. జీలకర్ర మెంతులు అదేం పొడి? జీలకర్ర మెంతులు ఆవాలు పసుపు మిక్సీ వేసుకున్నవి పొడులు. పొడులు పొడులు. ఆగుండు, కారం పొడి వేస్తాం. కత్తెరే 3 మ్యాంగో. 3 మ్యాంగో మిర్చి పౌడర్. 3 మ్యాంగో పచ్చళ్ళకి. కత్తెర తెచ్చినా బాబు? అగొట్టండి. చాలా కారం పొడి ఏంటి? సాల్ట్ మొత్తం వేసానా? కేజీ కదా మిక్సీ పట్టుకున్నాం. 3 పాలు. ఇది సాల్ట్ చల్లదే, కానీ మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడితే ఇంకా బాగా మిక్స్ అవుతుందని సాల్ట్. ఇది మిక్సీ చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు మిక్సీ చేస్తారా? మామూలుగా సాల్ట్ ఉంటుంది కదా, అది అట్లనే వేయదు, డైరెక్ట్గా మిక్సీ వేస్తే బాగా పడుతుందని వెయ్యి. మరి వేస్తున్నాను. మరి మొత్తం వేస్తావా? మొత్తం చూసుకొని వేయాలి. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది కలిపిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకో. చాలు మరి. సార్ సార్ బెటర్ కలిపినట్టు ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే అయిపోయింది కాబట్టి కలుపుతున్నా. ఒకరేమో ద గ్రేట్ బన్నీ మాస్టర్, అంత సీన్ లేదు. ఆయన పోయి కుండ మామిడికాయలు తెచ్చిందే నేను. మామిడికాయలు కడిగిండు, ఆరబెట్టిండు. మరి మా అత్తనేమో అల్లం గీకింది, మా అమ్మనేమో మట్టమాను కడిగిండు, తూర్చిండు. ఎవరు నువ్వా? కడిగింది ఒకరు, తూర్చింది ఈయన. సో పచ్చడిలో చాలా మంది హ్యాండ్ ఉంది అనమాట. సో అందుకనే మంచిగా అవుతుంది అది, మాకు తెలుసు. ఉప్పు ఉప్పు వెయిట్ అదో చాలు. ఉప్పు అసలు ఏక ఉప్పార్ అది పీల్చుకుంటుంది. ఇంకో అదే కరెక్ట్ ఉంది. కొంచెం మెల్లమెల్లగా అట్లా అట్లా సర్లే, ఇట్లా పట్టాలి. పట్టినట్టు లేచాయి. ఆగు, అమ్మమ్మ రాని, అమ్మమ్మ దగ్గర పడుతుంది. ఏంటి పచ్చడి దానికి పూజ చేస్తున్నాము. పసుపు కుంకుమ పెట్టి అగరబత్తి పొగబట్టి పచ్చడి అప్పుడు ఎత్తాలి.
మొక్కి మంచిగా మొక్కేది అట్లా ఫస్ట్ కలిపి బయటికి ఆయన పెట్టినాక ఎందుకు పడుతుంది 25 కాయలు నేను 100 రూపాయలు ఎక్కువ పెట్టినాను, మా అమ్మ నన్ను తిట్టింది. 500కే వస్తుండే. పొద్దున్న సగం వస్తుందా ఇప్పుడు పచ్చడి? దిగుతుందా? వస్తుంది. పచ్చళ్ళు మెత్తబడి కుంగుతుంది, నూనె పైకి వస్తుంది. ఆయిల్ పైకి వస్తుంది. కొంచెం అన్నం తీసుకురా కలుపు. చాలు అన్నం చాలు చాలు చాలు. ఇంకా కొంచెం ఉంది ఇలా అతమై పచ్చడి ఏదో పడుతుంది ఇవాటి కారం ఇట్లా సార్ తీసుకో, నీకే ఫస్ట్. పప్పు ఏ పప్పు చిన్న ముందు అట్లా అట్లా ఇక సూపర్. పని పెట్టు బుడ్డోనికి చేతిలో పెడుతున్న వీడియో తీస్తుందంటే టీకు ఏ టీటు రా పప్పు ఎట్లుంది? తిను జల్దీ. తినాలి. వీడియో తీస్తుండే తింటాను. ఆయన ఇగో పచ్చడి తింటున్నా. వాళ్ళ పచ్చడి సూపర్. ఇప్పుడే అన్నం తిన్నా. ఏం కాదు. ఉప్పు అవసరం లేదా? ఎట్లుంది? ఇగో సూపర్ సూపర్ పల్లి పచ్చడి. బాగుంది. అయిపోయింది పచ్చడి కలిపేసిన, ఎత్తిన, అందరికి టేస్ట్ చూపించిన, సూపర్ ఉందని చెప్పిండు. కానీ మా ఈసారి పచ్చడి అయితే సూపర్ అయింది, ఎక్కువ నెక్స్ట్ లెవెల్. తెలంగాణ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి. ఆవకాయ ఎట్లున్నాయి పచ్చడి అందరూ? అల్లం పచ్చడి. అల్లం పచ్చడి. అల్లం పచ్చడి. ఆవకాయ కాదు, అల్లం పచ్చడి. ఇదిగోండి పచ్చడి. సో దీన్ని మళ్ళీ 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తారంట, చూద్దాం. సో గైస్ పచ్చడి అయితే అయిపోయింది అనమాట. సో ఈ రోజుకి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. సో మీరు కూడా పచ్చళ్ళు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. సో ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయాలని అనుకుంటున్నా. సో అంతే గైస్, ఈ రోజుకి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. బాయ్.